జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మనం శ్రీ శ్రీనివాస పూజా సర్వీసెస్ తరపున షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. సురేష్ గారు, జయశ్రీ గారుల షాప్ ఓపెనింగ్ చేసి వారు సుఖంగా సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ, వ్యాపార సమృద్ధి కలగాలనుకుంటూ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. श्री गोविंद 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 श्री महाविष्णुराज्ञाया अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रेष्वेदवराहकल्पे वैवस्वतमन्वन्तरकरिकस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाणेन प्रभवादिष्टसंवत्सराणां मध्ये श्रीम विश्वावसो नाम संवत्सरदक्षिणायनेम शरदृतौ मार्गशिरमासे कृष्णपक्षे दशम्यां शुभतिथौ वासरः वासरस्तु रविवासरयुक्तायां हस्तनक्षत्रयुक्तायां शुभनक्षत्रशुभयोगशुभकरण एवं गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्यां वंशगोत्रोद्भवस्याम् अनिताबाई नाम्न्याः सुनीलकुमारनामधेयस्यां जयश्रीनाम्न्याः ओंकारनामधेयस्यां योगेशनामधेयस्यां नेत्रश्रीनाम्न्याः गोपी अदितानाम्न्याः नंदिनी सायीनाम्न्याः लीलावतीनाम्न्याः चपंडी मम सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ धर्म अर्थ काम्य मोक्ष आख्य चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ मम इष्टकामितार्थ देवता परिपूर्ण अनुग्रहेण मम कुलदेवता परिपूर्ण अनुग्रहेण मम कुटुंबस्य आदित्यादि नवग्रह दोष निवारणार्थ ये ये ग्रहाः अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थ मम गृहेण स्थिरलक्ष्मी नित्यनिवास फल सिद्ध्यर्थ मम सकल कार्येषु दिग्विजयता फल सिद्ध्यर्थं मम व्यापारस्थले प्रारंभ समये आदित्यादि नवग्रह पूजां इंद्रादि अष्टदिक्पालक पूजां प्रथमतः गणपति पूजांच करिष्ये। सपरिवाराय श्रीमते श्रीमन्महागणाधिपतये नमो नमः। ఒకసారి మీ కోరికను మనస్సులో చెప్పుకొని ముందర గణపతి స్వామిని చేశాము కదా, అక్కడ గణపతి స్వామి దగ్గర అక్షతలు పుష్పం పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం అక్షతలు పట్టుకోండి చేతిలో. ఓం గణానాన్వా గణపతిగం హవామహే कविं कवीनापमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमन्महागणाधिपतये नमो नमः. ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. श्रीमन्महागणाधिपतये नमो नमः. ध्यायामि वेयण्डि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि रत्नखचित సింహాసనం సమర్పయామి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇందాక కలశ ఆరాధన చేసుకున్నాం కదా, ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి జలాన్ని ఆ యొక్క గణపతి స్వామి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు ప్రోక్షణ చేయండి. మీరు చేపట్టుకోమా. అస్తయోః 6 సార్లు చేయండి. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. औपचारिक स्नानं समर्पयामि. ओम आपोहिष्टामय भवस्तानवोर्ध्य ददातन महेरणाय चक्षसे यो वशिवतमोरधस्तस्य भादयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजन्वद आपो जनयथा जनः
औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रिग्मं समर्पयामि वस्त्रिग्मार्थ అక్షదానీం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి సర్వాభరణంకారార్థమక్షదానీం సమర్పయామి యజ్ఞోపవేతం సమర్పయామి యజ్ఞోపవేదార్థమక్షదానీం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం ప్రస్తాద్ ఆయుష్యమగ్రం ప్రథమం శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః యజ్ఞోపవేదార్థం అక్షదానీం సమర్పయామి సర్వాభరణంకారార్థమక్షదానీం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి గంధం వేయండి గంధద్వారా అంధురాధరజాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపవయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి పసుపు వేసి నమస్కారం చేసుకోండి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరస్త్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ అద కుంకుమాది పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి కుంకుమ వేయండి ఓం నరాజనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాద్ అదామ పుష్పమాలికాన్ సమర్పయామి పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి ఓం తద్విష్ణు పరమం పదకం తదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా తతం అత పుష్పమాలికాన్ సమర్పయ సపరివారాయ శ్రీమతే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః నానావిధ పుష్పపత్రాది అక్షదానీం సమర్పయామి అథ సుపరిమళ ధూపమాగ్రాపయామి ఒక రెండు అగరబత్తీలు వెలిగించండి ఆగ్రాపయామి ఓం మూర్ధానం దివ అరథం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నం కవికం సంభ్రాజమతి రంజనానాం ఆసన్నాపాత్రం జనయంత దేవాః సాక్షాత్ దీపం సందర్శయామి ఓం దీప్ అక్కడ పెట్టేసేయండి ఒక పండు ఆ పండు తీసుకోండి ఒకటి దాన్ని కూర్చిపెట్టుకోండి అదే పరిమళ ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి దీపం చూసి చక్కగా నమస్కారం చేసుకోండి ఓం దేపస్వజాతవేదోపజ్ఞం నిర్దిమమ పశోగష్టమహ్యమావహ జీవనం జదిశో దశాం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్లు 3 సార్లు ఇవ్వండి స్వామివారికి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ నైవేద్యం స్వామివారికి ఒక 2 పండ్లు పెట్టండి తమలపాకులు తీసుకోండి దక్షిణాది తాంబూలం అట్లా పెట్టేసేయండి స్వామివారి మగవాదార్థం తాంబూలం సమర్పయామి పోగే బలస్త కర్పూరేణాగవల్లేదలీయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదహ్యతాం అత సుపరిమళ ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి చక్కగా దీపం చూసి నమస్కారం చేసుకోండి అథ మంగళ నీరాజనం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాద్ శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః అథ మంగళ నీరాజన దీపం సందర్శయామి నీళ్ళు తిప్పండి జై బోలో గణేష్ భగవాన్కి చెప్పాలి గట్టిగా జై బోలో గణేష్ భగవాన్కి పునః పూజాంతకరిష్యేమ చిత్రమాచ్ఛాదయామి 5 సార్లు వేయండి స్వామివారి పైన చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వేదయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అశ్వానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః వేదోక్త సవర్ణ మంత్ర పుష్పం సమర్పయ సపరివారాయ శ్రీమతే శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః అలాగే స్వామివారి పైన కొద్ది అక్షతలు పుష్పం పెట్టి స్వామివారిని అలా కదిలించండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేహ తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానస్తయంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః యథాస్థానం ప్రతిష్టాపయేత్ శ్రీమహాగణప్రసాదం శిరసా గృహ్ణామి యజమానః శిరసా గృహ్ణాతు అక్కడ నుంచి పుష్పం తీసుకోండి అమ్మ మీరు అయ్యా మీరు ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి కళ్ళకు అద్దుకుని ఆమెకి ఇవ్వండి
మీరు కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకోండి స్వామివారి ప్రసాదం. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి యజమానః శిరసా గృహ్ణాతు శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. జై శ్రీమన్నారాయణ అండి. ఇప్పటిదాకా మనం చక్కగా గణపతి పూజ చేసుకోవడం జరిగింది. అయితే మనం పెళ్లిళ్ళు చేసిన, గృహప్రవేశాలు చేసిన, శాంతులు చేసిన, వివిధ రకాలైనటువంటి ఏ పూజలు చేసినా కూడా మొట్టమొదట గణపతి పూజతోనే ప్రారంభం చేస్తాం. లేకపోతే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం విశ్వక్షణ ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అయితే మనం సాంప్రదాయానుసారంగా మనం ఏ పూజ అయితే చేస్తుంటామో దాని ప్రకారంగా మనం ఇప్పుడైతే గణపతి పూజతోనే ప్రారంభం చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు గణపతి పూజ అంటే మొట్టమొదట చేస్తారు. విశ్వక్షణ ఆరాధన అనేటువంటివి ఒక వైష్ణవ సాంప్రదాయ ప్రకారం చేసేటువంటి వారు మాత్రమే చేస్తూ ఉంటారు అన్నమాట. అది కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే మేము రెండు విధాలుగా చేస్తూ ఉంటాం. అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏమీ ఉండదండి, రెండు కూడా ఒకే విధంగానే ఉంటాయి. అక్కడ గణపతి పూజ అని చెప్పి చేస్తున్నాం కదా ఇక్కడ మనము, అలాగే అక్కడ విశ్వక్షణ ఆరాధన అని చెప్పి చేస్తాం, అంతే తేడా. ఉపచారాలు మనం ఇచ్చాం కదా, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఇవన్నీ కూడా యథావిధిగా ఆ పూజలు అవే ఉంటాయి, ఈ పూజలు అవే ఉంటాయి, అలాగే ఉంటుందన్నమాట. ఓకే, జస్ట్ ఆ యొక్క స్వామిని తలుచుకోవడం ఒకటి మాత్రమే వేరుగా ఉంటుంది. అక్కడ గణపతి పూజ అని చెప్తాం, ఇక్కడ విశ్వక్షణ ఆరాధన అని చెప్తాం, అంతే తేడా. అలాగా మనం కూడా చక్కగా గణపతి పూజ అయితే చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గణపతి పూజ ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. గణపతి పూజ చేసుకోవడం వలన విఘ్నాలు తొలగిపోయి ఆటంకాలు కలగకుండా మనం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం. అర్థమైందమ్మా? ఇబ్బందులు కలగకుండా మనం చేసేటువంటి కార్యక్రమానికి ఆటంకాలు కలగకుండా సవ్యంగా జరగాలి అని చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ యొక్క స్వామి అనుగ్రహం కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎలాగా? అలాగా స్వామివారికి పూజ చేసాం కదా మనం, చక్కగా చేసిన తర్వాత ఆ యొక్క స్వామి దగ్గర నుంచి ఒక పుష్పం కానీ అక్షతలు కానీ తీసుకొని మనం అలా సమర్పించుకోవచ్చు అనమాట. చక్కగా అలాగా చేసుకోవడం వలన స్వామి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనం కూడా చేసుకున్నాం. తర్వాత వచ్చేసి అంతకంటే ముందు మనం ఏం చేసుకున్నామంటే స్వామివారిని ఆవాహన చేసాము కదా, ఆవాహన చేశాము. చక్కగా ఉపచారాలు 16 కూడా ఇచ్చేయడం జరిగింది స్వామివారి. 16 ఉపచారాలన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, ఈ రోజున మనకు ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, వచ్చాక మనం ఏం చేస్తాం, చక్కగా వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాలు కడుక్కోండి అయ్యా, చేతులు కడుక్కొని లోపలికి రండి అని చెప్పి పిలుస్తాం. సమయానికి వాళ్ళు పొద్దున్నే వచ్చారనుకోండి, సమయానికి వాళ్ళు స్నానం చేయకపోతే స్నానానికి కూడా ఏర్పాటు చేస్తాం. సమయానికి టిఫిన్ టైం అయితే టిఫిన్ ఏర్పాటు చేస్తాం, భోజనం టైం అయితే భోజనం ఏర్పాటు చేస్తాం. అతిథి మర్యాదలన్నీ కూడా సవ్యంగా చేస్తూ ఉంటాం. అదే విధంగానే మన అవసరార్థం స్వామివారిని పిలుచుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ పూజ గణపతి షాప్ పూజ, షాప్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం కదా. ఆ యొక్క ప్రారంభ సమయంలో చక్కగా గణపతి స్వామికి పూజ చేసుకుని, నవగ్రహాలకు పూజ చేసుకుని, తర్వాత మనకు వ్యాపార సమృద్ధి కోసం లక్ష్మీ పూజ చేసుకోబోతున్నాం మనం. అంటే వీరందరికీ కూడా మంత్రం వేరే ఉంటుంది కానీ ఉపచారాలు అయితే ఇవే ఉంటాయి అన్నమాట. ఆ యొక్క అతిథికి ఏ విధంగా అయితే గౌరవించి చేసుకుంటామో అదే విధంగానే స్వామివారికి కూడా ఈ 16 ఉపచారాలన్నీ కూడా ఇవ్వడం వలన స్వామి తృప్తి పడతాడు, సంతోషపడతాడు. స్వామి అనుగ్రహం కూడా మనకు సవ్యంగా లభిస్తుంది అని చెప్పేసి మొట్టమొదట స్వామివారికి ఆ యొక్క ఉపచారాలన్నీ కూడా ఇచ్చి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చక్కగా సమర్పించడం జరుగుతుంది. అర్థమైందమ్మా? దానికంటే ముందు మనం ఏం చెప్పుకున్నామో తెలుసా? చక్కగా సంకల్పం చెప్పుకున్నాం. సంకల్పం ఏం చెప్పుకున్నాం? మమ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబస్య ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ ఫల సిద్ధ్యర్థం. మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క నవగ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి పోవాలని చెప్పుకోవడం జరుగుతుంది.
ఆదిత్యాది నవదోష నివారణ బల సిద్ధ్యర్థం అంతేరాని అత్యంత ఆనుకూల్యత బల సిద్ధ్యర్థం గ్రహాలన్నీ కూడా మనకు సవ్యంగా అనుకూలించాలి అని. అంటే మనము పుట్టినప్పటి నుంచి కాలం అయ్యేసరికి కూడా మన జీవిత కాలం అంతా కూడా గ్రహాల పైన ఆధారపడి ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే మనకు ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అంటే, ఇప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహం ఉందనుకోండి, చక్కగా ఆరోగ్యం కలుగుతుంది. అలాగా ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు గణపతి పూజ చేసుకుంటున్నాం కదా, వాటి గురించి తెలుసుకుందాం. చక్కగా పూర్తయింది. చక్కగా ఆ స్వామివారికి దీప నైవేద్యాలు కూడా సమర్పించడం జరిగింది. చక్కగా స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.